ఫ్రెండ్స్ చూడండి, జెండా తీశారు కదా ఫ్రెండ్స్. నేను క్లియర్గా జెండా మీకు చూపించలేకపోయాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం అక్కడ ప్రాబ్లం జరిగింది. చాలా జనం ఉన్నారు అక్కడ. ఆ జనం ఉన్నప్పుడు కొంచెం ఏదో చిన్నపాటు గొడవ జరిగింది. క్లియర్గా ఎదురుగా వెళ్ళి జెండా తీసేటప్పుడు జెండా క్లియర్గా చూపించాలంటే అక్కడ అవకాశం నాకు అందుబాటులో లేదు ఫ్రెండ్స్. అందుకోసం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు అన్నీ సమర్పించాను దేవుడికి. కానీ ఈడో తీయడానికి అవకాశం లేదు. అక్కడ కొంచెం టెన్షన్ మీద తీయలేకపోయాము మేము. ఈరోజు ఏమో అందరికీ భోజనాలు పెడుతున్నారు జెండా చెట్టు దగ్గర. జెండా ఊరిగింపు అంతా అయినాక ఈ చెట్టు దగ్గర తీసుకొచ్చి జెండా అంతా ఇప్పదీసి ఆ చెట్టు కట్టేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ చెట్టు కట్టినాక అది ఆచారం. ఊళ్ళో మనకి జెండా ప్రతి గల్లీలో తీసుకెళ్ళి అందరికీ చూపించే జెండా ఈ చెట్టు దగ్గర తీసుకొచ్చి కట్టేసరి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ పని.
అందరూ ఇక్కడే వచ్చి జెండా కడతారు. ఇప్పుడు ఏదైనా కానీ ఇక్కడే వచ్చి జెండా కట్టేసి ఆ దేవుడి దీవెనలు అందరూ తీసుకుంటారు. అదంతా జెండా అయినాక మళ్ళీ ఒకరోజు భోజనాలు పెడతారు ఫ్రెండ్. చూడండి, అందరికీ ఇక్కడ భోజనాలు పెట్టారు. ప్రతి వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ తినవచ్చు, అందరూ వచ్చి తింటారు ఫ్రెండ్. అందుకోసం మేము కూడా ఇక్కడ భోజనాలకు వచ్చాం ఫ్రెండ్. వచ్చినాక మీకు జెండా చెట్టు చూపించాలి కదా మన ఊరిది, మనం ఎలా చేస్తాం పండగ ఏంటి అని. గ్యారమీ పండగ జెండా చెట్టు ఇది. ప్లీజ్గా చూడండి ఫ్రెండ్. ఈ జెండా చాలా ప్రత్యేకత, చాలా చాలా ఎన్నో సంవత్సరాల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఇస్తారు, ఇక్కడే పెడతారు జెండా. స్టార్టింగ్ కూడా ఇక్కడే, ఎండింగ్ కూడా ఇక్కడే. ఒకవైపు ఏమో లేడీస్కి పెడుతున్నారు భోజనాలు, ఒకవైపు ఏమో జెంట్స్కి పెడుతున్నారు. అందుకోసం మేము అందరం వచ్చాము ఫ్రెండ్. చాలా జనం అందరూ తిని వెళ్ళిపోయారు. మేము మధ్యలో ఒక టయానికి వెళ్ళాము మేమందరం కలిసి. వెళ్ళేటప్పుడు చాలా జనం అయిపోయేటప్పటికి చివరిగానే మేమే తిని వచ్చేసాము. చూడండి ఫ్రెండ్, మన ముస్లిమ్స్ అయినా హిందూ అయినా ప్రతి వాళ్ళకి చెప్పేస్తారు, అందరూ వచ్చి ఇక్కడ భోజనాలు తిని వెళ్తాం ఫ్రెండ్. సంవత్సరం అంతే ఫ్రెండ్. ఇక్కడ ఎందుకంటే ప్రత్యేకత, జెండా అయినాక మళ్ళీ వాళ్ళే వంటకం అంతా వాళ్ళే చేసి అందరినీ భోజనాలు తింటారు. ప్రతి వాళ్ళు చిన్నలు పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ తింటారు ఫ్రెండ్. చూడండి, మా జెండా చెట్టు ఎంత బాగుంది చూసారు, ఎంత పండగ అసలు ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్, చాలా ముచ్చటగా ఉంటుంది. చూడండి, అందరూ మన తెలిసిన వాళ్ళే, అసలు బయట మనిషి ఒక్కరు కూడా ఉండరు ఫ్రెండ్స్. అందరూ ఈ జెండా చెట్టు దగ్గర ఉండేవాళ్ళు, అందరూ ప్రతి వాళ్ళు భోజనాలు పెట్టేవాళ్ళు, అన్నీ అందించేవాళ్ళు. ప్రతి వాళ్ళు కూడా ఆ జెండా పని మొదలుపెట్టినప్పటి నుంచి చివరి దాకా వీళ్ళందరూ ఒకరొకరు చెప్పుకుని చాలా సపోర్టింగ్గా ఉండి ఒకరొకరు అందరు కలిసి ప్రతి వాళ్ళకి కూడా కడుపు నిండా భోజనాలు పెడతారు ఫ్రెండ్స్. చూడండి, జెండా మాత్రం చాలా సూపర్గా తయారు చేశారు ఫ్రెండ్. వాళ్ళందరూ కలిసి భలే బాగుంది. అసలు నా కళ్ళు చెదిరిపోయి అంత బాగా చేశారు. అంత అసలు ఎంత లుకింగ్ ఉందో, ఎంత డెకరేషన్ చేశారు, భలే బాగా చేశారు. వెళ్ళాను కదా ఫ్రెండ్, అప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదు ఫ్రెండ్, ఎందుకంటే చాలా జనం ఉంది. చాలా టెన్షన్ పడిపోయాను. దేవుడికి నేను కానుక వేయాలని కూడా అది కూడా వేయలేకపోయాను, అంత పరిస్థితి అట్లా వచ్చింది ఆ టయానికి. అందుకోసం నేను దేవుడికి గంధం రాసేసి అన్నీ ఆగుసుబాని జెండాకి గంధం రాసేసి నేను కొబ్బరికాయలు సమర్పించేసి ఇంకా కానుక వేయాలన్నా కూడా ఆ టయానికి అట్లా అయిపోయాము మేము. ఇంకా జెండా దగ్గర చాలాసేపు ఉండి ఎన్నింటికి వచ్చిందంటే జెండా రాత్రి 2:30కు వచ్చింది ఫ్రెండ్స్. మన గల్లీకి 2:30కు వచ్చింది. నేను ఇంటికి వచ్చేటప్పుడు 4 అయింది, తెల్లారుజామున 5 అయింది మేము పడుకున్నప్పుడు. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, అలా ఉంది. మన పిల్లలు, మన తెలిసిన వాళ్ళందరూ, బయట వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు, అందరూ మన ముస్లిం పిల్లలు అందరూ ఉంటారు. ప్రతి పిల్లలు పాపం అందరూ వచ్చి